వెల్కమ్ టు గులాబీ ఉపెన స్పెషల్ ఫోకస్. 25 ఏళ్ల ప్రస్థానం, ఎన్నో పోరాటాలు, ఇంకెన్నో త్యాగాలు, మరెన్నో రాజీనామాలు. ఎవ్వరు ఎంతమంది ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించినా ప్రతిసారి రాకెట్లా దూసుకుపోయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై రాజీ పడని ధోరణి అస్తిత్వ పతాకమై రెపరెపలాడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగేది లేదని, అసలు తగ్గేదే లేదని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ప్రజాపక్షాన పోరుపంతాలో కొట్లాడుతోంది. నాటి జనదృశ్యం నుంచి నేటి జలదృశ్యం దాకా బీఆర్ఎస్ ప్రస్థానానికి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమకు రక్షణ కవచం గులాబీ పార్టీయేనని తెలంగాణ ప్రజలు ప్రత్యర్థులకు గూబ గుయ్యుమనే సంకేతాలు పంపుతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ. ఎవరో ఏదో కాదనుకుంటేనో వద్దనుకుంటేనో నోటికొచ్చినట్టు వాగితేనో 10 ఏళ్ల ప్రగతి మాయమవుతుందా? అసాధారణ పోరాట చైతన్య స్ఫూర్తి ఆవిరవుతుందా? కాదు, కానే కాదు. తెలంగాణ కన్నీళ్లు తెలిసింది ఒక్క బీఆర్ఎస్కే. ఎప్పటికైనా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. జనం గుండెల్లోంచి గులాబీ జెండాను చెరిపేయటం అంత ఈజీ కాదు. తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించి ఉజ్వల ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ సవాళ్లు కొత్త కాదు, సంక్షోభాలు కొత్త కాదు, ఈ కుట్రలు కుయుక్తులు కొత్త కానే కాదు. ఎన్ని త్యాగాలు, ఎన్ని లాఠీ ఛార్జీలు, ఎన్ని జైళ్లు, ఇంకెన్ని నిర్బంధాలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు. జలదృశ్యం నుంచి జనదృశ్యం వరకు అద్భుతాలు. అన్నిటికీ అద్భుతాల ఆవిష్కరణకు కర్త కర్మ క్రియ ఒక్కడే. కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులుగా తెలంగాణ ప్రజలను మలిచిన చరిత్ర ఆయనది. ఒక్కడై బయలుదేరిన తెలంగాణ సాకారం చేశారు. లక్షలాది మందిని సైన్యంగా తయారు చేశారు. భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశమంతటినీ మెప్పించారు. ఎన్ని ఆరోపణలొచ్చినా, ఎన్ని నిందలు వేసినా అదిమి పట్టుకున్నారు. ఉద్యమ బాట వీడకుండా పురోగమించాడు. స్వరాష్ట్ర సాధనలో సగర్వంగా నిలిచి గెలిచారు. మిగతా పార్టీలు వేరు, బీఆర్ఎస్ పుట్టుక ప్రయాణం వేరు. మిగతా రాజకీయ పార్టీలకు 25 ఏళ్ల చరిత్ర కేవలం పార్టీ చరిత్రే. కానీ బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ జీవనయానం రెండూ ఒక్కటే. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో నెలవైన తెలంగాణ పార్టీ. అందుకే గులాబీ పార్టీ తెలంగాణ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడింది. తెలంగాణ సమాజం గర్వించేలా ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తోంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించింది. తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీగా, తమ సొంత ఇంటి పార్టీగా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటుంది. తమ రక్షణ బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు నమ్మేలా పాలన అందించింది. ఇలా దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన పార్టీగా బీఆర్ఎస్ స్థానాన్ని ఎవరూ చెరిపేయలేరు. ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్న చరిత్రను ఎవ్వరూ తుడిచేయలేరు. 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలిపిన విషయాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లోంచి తీసేయలేరు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం కాంగ్రెస్ పాలనలో పడరాని కష్టాలు పడుతోంది. ఎన్నడూ చూడని బాధలను చూస్తోంది. అవి చూస్తూ గులాబీ సైన్యం మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటోంది. నాటి ఉద్యమ జ్ఞాపకాలతో ప్రజలకు మద్దతుగా కార్యక్షేత్రంలో చురకత్తులతో పోరాడుతుంది.
ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మి రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు ప్రజలు. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి మొదటి నుంచి అవి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని తెలుసుకున్నారు. 20 నెలల కింద అధికారంలోకి వచ్చిన రేవంత్ పాలనలో రైతులు, మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, ఆఖరకు గురుకులాల విద్యార్థులు కూడా ఆగమవుతున్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరగని రోజు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 మంది అమాయక విద్యార్థులు చనిపోయారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా? బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే తెలంగాణకు అంత ప్రమాదం. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణం. పార్టీలో సంక్షోభాలు, విభేదాలు, ఒడిదుడుకులు కామన్. సంక్షోభాన్ని తట్టుకుని నిలబడి ప్రజల పక్షాన చేసే పోరాటంపై ఆయా పార్టీలకు ప్రజా మద్దతు ఉంటుంది. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతిమంగా అధికారాన్ని ముద్దాడుతాయి. అలా కాకుండా సంక్షోభానికి భయపడితే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండదు. గులాబీ అధినేత ఆలోచన ఇదే. ఆయన నాయకత్వంలో సుక్షితులైన గులాబీ సైన్యం ఆలోచన అదే. రాజకీయాల్లో పార్టీలు డక్కాముక్కీలు తినటం వెరీ కామన్. ఏ పార్టీ అయినా ఎంత పెద్ద సవాల్ను ఎదుర్కొంటే అంత బలంగా ఎదుగుతుంది. ప్రజల్లో అంతే వేగంగా విస్తరిస్తోంది. వారి మద్దతు కూడగడుతోంది. ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది రాజకీయాల్లో అయినా, ఆర్థికపరమైన అంశాల్లో అయినా ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటేనే పార్టీలైనా, దేశాలైనా కొత్త జవసత్వాలతో ముందుకు సాగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇదే దారిలో నడుస్తోంది. ప్రజా మద్దతును మరోసారి కూడగడుతోంది. ఒక ప్రాంతం పేరుతో పార్టీ ఏర్పాటు చేసి ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన చరిత్ర బీఆర్ఎస్ది. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీది మొదటి నుంచి పోరాటమే. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా దూసుకెళ్లి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించిన దిగ్గజ నేత ఆయన. 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్ సమైక్యాంధ్రలో బందీ అయిన తెలంగాణను స్వేచ్ఛా వాయువులు పీల్చటంలో చరిత్ర చెరిగిపోని పాత్ర పోషించారు. ఇప్పుడు మారితే పేరు మారొచ్చేమో, కానీ జెండా మారలేదు, గుర్తు మారలేదు. 14 ఏళ్ల పాటు ఉద్యమ కాగడ వెలిగించి సాధించిన తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి పథాన నడిపింది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక రాజకీయ అంశం చుట్టూ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత గులాబీ పార్టీ భవిష్యత్తుపై అనేక రకరకాల చర్చ నడుస్తోంది. ఒక వర్గం మేధావులు, ఒక కులానికి చెందిన మీడియా బీఆర్ఎస్ పై భవిష్యత్ను బద్నాం చేసే రాతలు రాస్తోంది. క్యాడర్ను, పార్టీ శ్రేణులను చెల్లాచెదురు చేసే విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. గురుభక్తి చూపిస్తూ తెలంగాణ అస్తిత్వంపై వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ ను, ఆ పార్టీ నేతలను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? బీఆర్ఎస్ ఎక్కడ మరింత బలపడుతుందో, తమ ఉనికికి ఎక్కడ ప్రమాదం ఏర్పడుతోందోనని, తెలంగాణను దోపిడీ చేయాలన్న తమ లక్ష్యానికి ఎక్కడ బీఆర్ఎస్ అడ్డుకుంటోందోనని, అందుకే బీఆర్ఎస్ పార్టీపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. తెలంగాణలో కారు పార్టీ పనైపోయిందని, తిరిగి కోలుకునే ఛాన్స్ లేదంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. పిచ్చి విశ్లేషణలు చేస్తున్నారు. కానీ అవన్నీ భ్రమలే. ప్రాంతీయ అస్తిత్వం, ఆధిపత్య వ్యతిరేక పునాదులపై బీఆర్ఎస్ పురుడు పోసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే కాదు, ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని కూడా ధిక్కరిస్తూ 25 ఏళ్ల కిందట గులాబీ పార్టీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. అప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొని గులాబీ జెండా రెపరెపలాడింది. అదే సమయంలో ఉత్తరాది పార్టీలు సహా
సీమాంధ్ర పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేశాయి. ఉద్యమకారులను సీమాంధ్ర నేతలు ఎంతగానో బెదిరించారు. సామధాన భేద దండోపాయాలతో ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేశారు. ఉద్యమాల్లో చిచ్చు పెట్టారు. చివరకు గులాబీ పార్టీని చీల్చి ఆ పార్టీ నేతలను కొనేందుకు కుట్రలు చేశారు. సీమాంధ్ర పార్టీలు చేస్తున్న ఈ కుట్రలన్నింటినీ గులాబీ బాస్ కేసీఆర్ ఎంతో చాకచక్యంగా ఛేదించారు. అనేక సవాళ్లు, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డారు. పార్టీని నిలబెట్టారు. ఎప్పుడు టోన్ డౌన్ చేయాలో, ఎప్పుడు టోన్ హై చేయాలో చాణక్య నీతిని పాటించారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక ఎజెండా ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇక్కడితో సీమాంధ్రుల ఆత్మలు శాంతించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణపై ఎన్నో రకాల కుట్రలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ కూడా కేసీఆర్ తన రాజకీయ చతురతతో తిప్పికొడుతున్నారు. ఆయన శిష్యరికంలో పెరిగి పెద్దయిన గులాబీ నేతలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. తెలంగాణను అస్థిరపరిచి చిన్నాభిన్నం చేయాలన్న కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఇందుకు దేశంలో తెలంగాణ తలెత్తుకుని సగర్వంగా నిలబడిందంటే అది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన సక్సెసే కారణమని ఢంకా బజాయించి చెబుతున్నారు. సాక్ష్యాధారాలను చూపిస్తున్నారు. ఇప్పుడేమైంది? మళ్లీ తెలంగాణ ఈనగాసి నక్కల పాలు చేసినట్టయింది. ప్రజల బతుకు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఏ రాష్ట్రం సాధించలేని సంచలనాలను తెలంగాణ సాధించింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ అమలు చేసింది. ఇదంతా చూసిన ప్రత్యర్థులు సైతం కేసీఆర్ పాలనకు ఫిదా అయ్యారు. తెలంగాణ వస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని, కరెంటు లేక అంధకారం అవుతుందని, నక్సలిజం పెరుగుతుందని, తెలంగాణ వాళ్లకు పాలన చేత కాదన్న వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునేలా పాలించారు కేసీఆర్. తెలంగాణ ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకుంటోంది. నిజానికి కేసీఆర్ మీద ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయనపై ఉన్న అభిమానం, నమ్మకం జనాలలో చెక్కు చెదరలేదు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి దేశంలో ఏ సీఎం కూడా చేయలేదని ఇప్పటికీ వేనోళ్ల కొనియాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై ఫోకస్ పెట్టి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలన్న లక్ష్యం, విజన్తో పాలనపై దృష్టి పెట్టారు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు కానీ, పౌర సమాజానికి కానీ, ప్రజాస్వామ్యవాదులకు కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండొద్దన్న ఆలోచన లేదు. కేసీఆర్ పాలనపై, కేసీఆర్ విజన్పై వారికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. 20 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణను పాలించాలని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ధిక్కరించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా పోరాడాలని నిశ్చయించుకున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధానాలపై బలంగా కొట్లాడాలని కోరుకుంటున్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలు లేకపోతే రాష్ట్రాలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దారుణాలు ఎలా ఉంటాయో దేశంలో చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని రద్దే చేయాలన్న లక్ష్యంతో విస్తరిస్తున్న బీజేపీ వేగాన్ని చూసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లాగా తెలంగాణ కావద్దంటే అది బీఆర్ఎస్ వల్లే, అది కేసీఆర్ పర్ఫెక్ట్ లీడర్షిప్ తోనే సాధ్యమన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. జాతీయ పార్టీలకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ మరింత బలంగా ఉండాలని తెలంగాణ సమాజం బలంగా కోరుకుంటోంది. బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని భావిస్తోంది. కారు పార్టీ ఎంత బలంగా ఉంటే రాష్ట్రానికి అంత మంచిదన్న అభిప్రాయాన్ని
ప్రజలు గుండె లోతుల్లోంచి చెబుతున్నారు. స్థల కాల పరిస్థితులను బట్టి బయట పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటానికి ఇక్కడి ప్రజల కంటే బయటి వారే ఎక్కువ కోరుకుంటున్నారు. కాకపోతే దాయాదులతో చేతులు కలిపిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ గతంలో చెప్పినట్టు కన్ను మనదే, చేయి మనదే, కానీ పొడిచేది మాత్రం తెలంగాణ వ్యతిరేకి. సీమాంధ్ర బానిసలు రెచ్చిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ, బీజేపీ కలిసి తెలంగాణను నిర్వీర్యం చేసి విధ్వంసం చేయాలన్న లక్ష్యంతో కలిసి సాగుతుండటం దుర్మార్గం. పరస్పరం అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాజకీయ కుట్రలు అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనపడితే అది పరోక్షంగా బీజేపీ బలపడేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో మతవాదానికి తోడు సమాఖ్యవాదం బలపడుతుంది. కాషాయ పార్టీతో సహా సీమాంధ్ర పార్టీలు బలపడతాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమ అనుభవాలను పదే పదే గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ కంటే ఎక్కువ టీడీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అనుమానం తెలంగాణ ప్రజల్లో రాను రాను విపరీతంగా పెరుగుతోంది. చివరికి తానున్న కాంగ్రెస్ పార్టీని కూడా కాదని టీడీపీని కీర్తిస్తుండటాన్ని హస్తం నేతలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ గొప్ప పార్టీ అంటూ కాంగ్రెస్ కు రాజకీయ సమాధి కట్టే ప్రయత్నాన్ని ఎండగడుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్య పౌర సంఘాలు క్రమంగా కాంగ్రెస్ కు దూరమవుతున్నాయి. రేవంత్ వ్యవహార శైలిలో తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ లో ఉంటూనే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న డౌట్స్ పెరుగుతున్నాయి. రేవంత్ తీరుతో అంతిమంగా తెలంగాణకే నష్టం జరుగుతుందన్న నిర్ణయానికొచ్చారు. బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే తెలంగాణ అస్తిత్వానికి, ప్రజాస్వామ్యానికి అంత నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి సమయంలో తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న బీఆర్ఎస్ మళ్లీ బలం పుంజుకోవాలని ప్రజాస్వామ్యవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం క్లియర్, తెలంగాణపై బీజేపీ, రేవంత్, టీడీపీలు కలిసి వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలపై ఈ త్రికూటమి సైకలాజికల్ వార్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ను బలహీనపరిచే కుట్రలు అమలు చేస్తూనే తన అనుకూల మీడియాతో ప్రజలపై మానసికంగా, సైద్ధాంతికంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీకి లైన్ క్లియర్ చేసేందుకు రేవంత్ ఒక వారధిగా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు రేవంత్ ఆడుతున్న నాటకాలు తెలంగాణ ప్రజలు క్లిస్టల్ క్లియర్ గా గమనిస్తున్నారు. ఇక్కడే ఓ మాట చెప్పుకోవాలి. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే సహా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ పుంజుకున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అంతే. అదొక ఫీనిక్స్ పక్షి లాంటిది. ప్రత్యర్థుల ఆలోచనలను బూమరాంగ్ చేస్తూ బొంబాట్ చేయటం ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత కేసీఆర్ కు పాలిటిక్స్ తో పెట్టిన విద్య. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కేవలం 1.5% ఓట్లతోనే. గులాబీ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్, నేతలున్నారు. జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ బలహీనపడే అవకాశమే లేదు. తొక్కాలని చూసిన ప్రతిసారి గోడకు కొట్టిన బంతిలా దూసుకురావటం కారు పార్టీకి కొత్తేమీ కాదు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలతో గులాబీ పార్టీ మరింతగా బలపడుతుంది. కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసు సహా అప్పుల పేరుతో బీఆర్ఎస్ ను ఎన్ని రకాలుగా బలహీనపరచాలని చూసినా అవన్నీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అవే మాత్రం గులాబీ పార్టీపై ప్రభావాన్ని చూపటం లేదు. దీంతో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పని కథమైందంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తేంటి, సంక్షోభంలో గులాబీ పార్టీ, కారు పార్టీకి ఫ్యూచర్ లేదంటూ ప్రాపగండా చేస్తున్నారు.
క్యాడర్ను అయోమయానికి గురిచేసి పార్టీ శ్రేణులను చెల్లాచెదురు చేసే ఎజెండాను ముందేసుకున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలో, అందులోనూ కుటుంబం ఆధిపత్యం ఉన్న పార్టీల్లో సంక్షోభం సహజం. అధికారంలో లేనప్పుడు జాతీయ పార్టీల కుట్రలు తట్టుకుని నిలబడటం కాస్త కష్టమే. అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పటం అంటే అది మిడిమిడి జ్ఞానమే. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. అప్పుడు సోకాల్డ్ మీడియా సంస్థలు టీడీపీ భవిష్యత్తేంటి అని రాయకపోగా ఆ పార్టీని భుజాలపై మోసింది. అప్పుడు టీడీపీ పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే. అలాంటిది మళ్లీ బలం పుంజుకుని ఇప్పుడు అధికారంలోకి రాలేదా? ఏపీలో అప్పటి టీడీపీ కంటే పెద్ద సంక్షోభం గానీ, ప్రజా వ్యతిరేకత గానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి లేదు. భవిష్యత్తులో రాదు కూడా. సంక్షోభం నుంచి పుంజుకోవటానికి జాతీయ పార్టీల్లాగా ప్రాంతీయ పార్టీలకు పెద్ద అంశమే అవసరం లేదు. చిన్న లోకల్ ఇష్యూ చాలు రెట్టించిన ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఏపీలో టీడీపీ. అయితే చంద్రబాబు తప్ప బలమైన నాయకుడే లేని టీడీపీ మళ్లీ అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది బలమైన నేతలు, ఉద్యమకారులు, ప్రజాబలం దండిగా ఉన్న బీఆర్ఎస్ పుంజుకోవటం పెద్ద సమస్యేమీ కాదు. ఎందుకంటే కారు పార్టీ రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటిది. బలంగా పాతుకుపోవటమే కాదు, నిటారుగా నిలబడగలదు. తెలంగాణలో గులాబీ పార్టీని బలహీనపరిచి టీడీపీ, బీజేపీకి లైన్ క్లియర్ చేయాలన్న ఉద్దేశమే బీఆర్ఎస్ పై కుట్రలకు కారణం. తెలంగాణ సమాజానికి నిక్కచ్చిగా అర్థమవుతున్న బహిరంగ రహస్యం. ఈ విషయం బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న సోకాళ్లు మేధావులు, బుద్ధిజీవులకు కూడా తెలుసు. కానీ తెలంగాణకు పెద్ద ప్రమాదకరమైన వారికి రెడ్ కార్పెట్ పరిచేలా మాట్లాడటమే దారుణం. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టవచ్చు, క్యాడర్ను చెల్లాచెదురు చేయవచ్చు, పార్టీ శ్రేణులను కేసులు, వేధింపులతో మానసికంగా ఇబ్బంది పెట్టొచ్చు, మరింత వేగంగా బీఆర్ఎస్ ను, తెలంగాణను నిర్వీర్యం చేయొచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే సవాళ్లు, సంక్షోభాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభంలో నుంచి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు చేసే కుట్రలు ఎట్లా ఛేదించాలో, సవాళ్లను ఎలా అధిగమించాలో బీఆర్ఎస్ కు బాగా తెలుసు. ఆ పార్టీ చరిత్రనే అందుకు సజీవ సాక్ష్యం. జాతీయ పార్టీలు ఎప్పుడైనా రాష్ట్రాల హక్కులను హరిస్తాయి. దాయాదులు తెలంగాణ అభివృద్ధిని కోరుకోరన్నది చరిత్ర పొడవునా రుజువైన ఓ నికాసైన సత్యం. ఇరవై 25 ఏళ్ల బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం. కేసీఆర్ నాయకత్వంలో 2.5 దశాబ్దాల కాలంగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో గులాబీ సైన్యం చూపిస్తున్న నిబద్ధత అందరికీ తెలిసిందే. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ ప్రభుత్వం కూల్చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవటం బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించటం ప్రథమ ప్రాధాన్యం. ప్రజా ఉద్యమంగా ప్రారంభమై ప్రత్యేక తెలంగాణ సాధనకు మార్గదర్శిగా నిలిచిన బీఆర్ఎస్ తెలంగాణ నిలువెత్తు పతాక, ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్.